స్థానిక బజరంగ్ మొబైల్ రిపేరింగ్ సెంటర్లో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. షాప్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. షాప్ యజమాని నిత్యం పూజ చేసుకునే క్రమంలో దీపం వెలిగించగా ఆ మంటలు పక్కనే ఉన్న మొబైల్ ఫోన్లు మరియు ఇతర పరికరాలకు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లో మంటలు చెలరేగి పలు మొబైల్ ఫోన్లు కాలిపోయాయి. అయితే షాప్ యజమాని వెంటనే అప్రమత్తమై సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను ఆర్పివేశారు. మంటలు షాప్ అంతటా వ్యాపించకముందే అదుపులోకి రావడంతో పెను ముప్పు తప్పినట్లయింది. ఒకవేళ మంటలు బ్యాటరీలకు అంటుకుని ఉంటే పేలుడు సంభవించే అవకాశం ఉండేదని యజమాని అప్రమత్త వల్ల ప్రాణ ఆస్తి నష్టం తగ్గిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో షాప్ యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం చేయాల్సిందే కదా పల్లగొట్టడానికి ఆపుతున్నా కాదు ఇది ఎక్కడ అంటుకుందండి ఇది ఫైర్ దీపం మూలకి పొగ వస్తుంది నీళ్ళు పోయాలి లోపల నీళ్ళు పోయాలి లోపల ఇది గుంజడానికి అది రాత్రి తమ్మి రాదు కానీ కార్పెట్ ఆ మూల పడగొట్టు కొట్టేసి అయిపోతుంది ఇవి తీసినాక నీళ్ళు పోతాం అది తీయాలి. వెంకటేష్ ఏమేం కలిపినది ఇట్లా దేవుడు పటం కలిపారు ఇంకా ఏం కలిపి దేవుడిది ఫర్నిచర్ అది పైన పాల్ సీలింగ్ అంటే ఎట్లా అంటుకుంది ఇది పొద్దున అమ్మ దీపం ముట్టించింది అది కింద పడిపోయింది. అందులో అయితే ఉంది మంట ఎందుకంటే పొగ రాకుండా ఉన్నది.